కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. సీతాలు సింగారం మాలచ్చి బంగారం మనసున్న మందారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. సీతాలు సింగారం. రోషన్, మీ భాష నాకు నచ్చింది. మీరు ఎవరిని జడ్జిమెంటల్ గా చూడలేదు, అందరినీ చాలా మర్యాదగా మాట్లాడారు. ఐ లవ్ దట్. తెలుగులో చాలా మంది అడిగారు మీ గురించి, ఎందుకంటే 20 years గ్యాప్ తర్వాత మాకు నిజంలో కనిపించారు. అవును, నాకు ఒక అలవాటు ఉందండి. 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసారి ఇంక నేను కనిపిస్తాను లేదు తెలీదా, 20 సంవత్సరాలకు ఉంటాం లేదు తెలీదు. బాంబేలో ఒక 500 నుంచి 1000 crores వరకు ఉంటుందంటే మేడం మీకు? ఏమీ లేదు, చాలా సింపుల్ గా బతుకుతాం. చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అంతా కూడా ఏపీఎంసీ మార్కెట్ లో కొంటాయి, ఎందుకంటే అక్కడైతే నాకు 50% చీప్ గా దొరుకుతాయి. అక్కడ మనకి 50 రూపాయలు దొరికినప్పుడు నేను 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? సో దిస్ ఇస్ ద టిపికల్ మిడిల్ క్లాస్ మొరాలిటీ. బాలీవుడ్ అంత ఊపేసింది, మీరు తెలుగులో ఎందుకని అనుకున్నంత ఆపర్చునిటీస్ డైరెక్టర్స్ ఇవ్వలేదా, లేకపోతే మీ తప్పు ఉందా? నాకు ఇక్కడ మంచి ఆఫర్స్ ఉంటే ఇవి రాలేదు. నేను వచ్చాను, కలిశాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను. నా కళ్ళకి యాక్సిడెంట్ జరిగితే నాకు బాగా తెలిసిన వాళ్ళే, మొహానికి ఉండేదే కళ్ళు, అయ్యపోతే ఇంకెంత అమ్మాయి ఎందుకు మనకు వస్తుంది. డైరెక్టర్సా హీరోసా? డైరెక్ట్. అక్కడ అన్ని జరిగినా నన్ను జడ్జిమెంట్ చేయలేదు, ఇక్కడ ఏం జరగకడాన్ని జడ్జిమెంట్ చేశారు. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. ఎలా ఉండబోతుంది దేవరా? కథ చెప్పే ఉంటారుగా. శివగారు అన్నారు, నా చేతులు పట్టుకుని మరి అన్నారు. ఇప్పుడు శ్రీదేవి గారు, రేఖ గారు, వీళ్ళతో ఎలా ఉంటది మీ బాండింగ్? శ్రీదేవి గారు అస్సలు తెలియదు నాకు. రామేశ్వరి గారి పిల్లలు 6 feet ఉంటారు. 6 feet 2. సో రామేశ్వరి గారు అబ్బాయి అన్నమాట. చెప్పారు కదా ఇప్పుడే 6'2" అని. సో ప్రభాస్ అన్న హైట్ అన్నమాట. Say few words about your mother. The best mother. But whenever we come here and we see the love, it's really nice. సజెషన్స్ ఇస్తుంటారా మీకు కూడా? చంద్రమోహన్ గారు వచ్చినవి ల్యాండ్స్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేయండి. అన్ని పోగొట్టుకున్నారు, ఏం మిగలలేదు. ఎందుకని అన్ని చేసిన తర్వాత తేజ గారికి ఆ రోల్ కి మీరైతేనే సూటబుల్ అనిపించి? నిజం సినిమాలో ఆయన చాలా పెద్ద పెద్ద మందిని అడిగాడంట. రేఖా గారిని అడిగాడంట, ఇక్కడ జయసూద్ గారిని అడిగాడు. జయసూద్ గారు నేను ఫిజికల్ గా చేయలేనని చెప్పేసి. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఎప్పుడైనా మాట్లాడటం, కలవటం? నంది అవార్డ్స్ ఫంక్షన్ లో మీరు కూడా వచ్చారా అంటే, మీ వెనకాతలో కూర్చున్నాను. మీరు నన్ను కొట్టని మాట్లాడచ్చు తెలుసా మీకు అన్నాడు. అంటే తెలుసు, కానీ నేను చేయను. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఇది నాన్నగారు పోయారు, అమ్మ పోయింది. నా పెళ్లికి మా అమ్మ తప్పితే ఇంకెవడు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార అని చెప్పడం కన్నా కూడా బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించిన ఒక గొప్ప నటి అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. తర్వాత నిజంలో మహేష్ బాబు మదర్గా నటించి, తర్వాత మొన్న దేవరాలో జోగులుగా నటించి మనందరిని ఇంకొకసారి మెప్పించిన ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ మనతో పాటు ఉన్నారు. తాళ్ళూరి రామేశ్వరి, అచ్చమైన తెలుగమ్మాయి, అసలు సిసలైన తెలుగమ్మ, అసలు సిసలైన తెలుగమ్మాయి, తెలుగు ఆవిడ ఎప్పుడు చక్రం లాంటి కళ్ళు. అలాంటిది బాలీవుడ్ లో పెద్ద పెద్ద యాక్టర్స్ తో నటించి, మెప్పించి, ప్రేక్షకుల్ని రంజింపచేసి వాళ్ళ మదిని కొల్లగొట్టిన రామేశ్వరి గారు ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉండటం నిజంగా నేను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను.
ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాం కానీ కొంతమందిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. నిన్నటి నుంచి అరే ఏం అడగాలి, ఎలా అడగాలి, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎక్కడి నుంచి అడిగితే బాగుంటుంది. ఎందుకంటే తెలుగులో చాలా మంది అడిగారు మీ గురించి, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు ఎప్పుడో కనిపిస్తారు సినిమాలలో. ఎందుకంటే 20 years గ్యాప్ తర్వాత మాకు నిజంలో కనిపించారు. అవును. నాకు ఒక అలవాటు ఉందండి, 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసారి ఇంక నేను కనిపిస్తాను లేదు తెలీదా, 20 సంవత్సరాలకు ఉంటాం లేదు తెలియదు మరి, బట్ జనరల్ గా 20 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంటాను నేను. కానీ వికీపీడియాలో చూస్తేనేమో బాంబేలో సెటిల్ అయ్యారు, బాంబే యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్నారు. అసలు ఈ అమ్మాయి హిందీ అమ్మాయా, తమిళ అమ్మాయా, తెలుగు అమ్మాయా, కన్నడ అమ్మాయా? చూస్తేనేమో తాళూరు రామేశ్వరి అని ఉంది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది అమ్మా ఇలా చూడటం. నిజంగా 46 years అయిపోయింది సీతా మహాలక్ష్మి సినిమా కూడా రిలీజ్ అయ్యి. ఫస్ట్ ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా, అందరికి ఇష్టమైన పాట కాబట్టి. చెప్పండి. గుర్తుందా? గుర్తుంది. ఫస్ట్ 2 lines నేను హమ్ చేస్తాను, నెక్స్ట్ 2 lines మీరు హమ్ చేస్తారా? అలాగే ట్రై చేస్తా. అంతేనా? సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామాలచ్చి మంటే శీలచ్చి మవతారం, మనసున్న మందారం మనసంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం, సీతాలు సింగారం. సో ఏమనిపిస్తుంది రామేశ్వరి గారు, 48 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీ కెరీర్ అసలుకి ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అవమానాలు, వాటన్నిటిని మించి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు ఇప్పటికే అంటే అదంతా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ అభిమానాలు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ జర్నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ లో ఒకళ్ళు అన్నారు, చాలా విచిత్రం, రామేశ్వరికి ఎంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది ఏంటని. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఫ్యాన్ బేస్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది. నిజం టైంలో ఇంకొక జనరేషన్ ఒక ఫ్యాన్ బేస్ ఒకటి అయింది. దేవరాలో నా ఉద్దేశంలో నేను చేసింది ఏమి అంత గొప్ప రోల్ ఏమి కాదు. నా మొట్టమొదటి సినిమాల గురించి, నిజం గురించి ఆలోచిస్తే ఇది అనిపిస్తే అంత గొప్ప రోల్ కాదు. కానీ నా దానికి వచ్చే కామెంట్స్ అవి చూస్తూ ఉంటే నాకే ఇదిగా ఉంది. ఐఎమ్ జస్ట్ ప్లెయిన్ లక్కీ, అదృష్టమే. లేకపోతే ఈ రకంగా నేను చేసిన ప్రతిదాన్ని, చేసినవి చాలా తక్కువైనా సరే ఈ రకంగా ఆదరించి నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే అది లక్ అనే చెప్పాలి కదా, అదృష్టమే కదా. అవును. కానీ ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించారు మీ నటనతో. నాకు తెలిసి అక్కడ ఉన్న అందరు స్టార్ హీరోస్ తో మీరు యాక్ట్ చేశారు. అందరితో చేయలేదు, మోస్ట్ ఆఫ్ ద హీరోస్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నుంచి అంటే మన సౌత్ యాక్టర్స్ లో బాలీవుడ్ ని ఊపింది ఒక ఊపు అంటే రేఖ గారు అని చెప్పుకోవచ్చు, శ్రీదేవి గారు అని చెప్పుకోవచ్చు, తర్వాత మీ పేరు రామేశ్వరి గారి పేరు కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురు సౌత్ నుంచి వెళ్ళిన ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు మీరని చెప్పుకోవచ్చు. అలాంటిది మీరు బాలీవుడ్ని ఊపేశారు. అంత ఊపేసింది మీరు తెలుగులో ఎందుకని? అనుకున్నంత ఆపర్చునిటీస్ డైరెక్టర్స్ ఇవ్వలేదా, లేకపోతే మీ తప్పు ఉందా? యాక్చువల్గా అంటే రెండు కాదు, బహుశా అదొక టైమింగ్ అట్లాంటిది నేను అనుకోను. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని టైమింగ్స్ అట్లా వస్తాయి. నాకు మొట్టమొదటి సినిమా తెలుగులో యాక్చువల్గా చాలా కన్ఫ్యూజన్ ఇది. నేను చదువుతున్నప్పుడే దాసరి నారాయణరావు గారు తిరుపతిలో మా ఇంటికి వచ్చారు నన్ను సినిమాలో పనిచేయమని. మా నాన్నగారు సమ్హౌ హి వాజ్ ఎ స్ట్రిక్ట్లర్ ఫర్ రూల్స్. మేము ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు మేము ఒక రాసిస్తాం, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ టిల్ వీ కంప్లీట్ దిస్ కోర్స్ అని. అదొక రకంగా ప్రామిసరీ రోట్ లాగా, ఇండెమ్నిటీ బాండ్ లాంటి అప్పుడు రాసి ఇచ్చేవాళ్ళం. ఓకే. He said, you have given it, even if you have not written it, but you said you won't do it. కాబట్టి నువ్వు ఆ చదివేంత వరకు నువ్వు చేయడానికి లేదు. మా నాన్నగారికి దాసరి నారాయణరావు గారు తెలియదు, మిగిలినవి తెలియదు, ఇన్స్టిట్యూట్ తెలియదు. బట్ హీ వాజ్ జస్ట్ ఎ పర్సన్ హూ బిలీవ్డ్ కి మనం ఏం చేసినా సరే కరెక్టే చేయాలి, తప్పుడు దారులు మనం తీసుకోకూడదు. ఆయన ఉద్దేశం అది. ఆయన మాట విన్నాను, నేను చేయలేదు. ఆ తర్వాత మాత్రం పూర్తయిన వెంటనే మా నాన్నగారు డెఫినెట్ గా మనసులో నేను తెలుగు సినిమాల్లో చేయాలని నాకు ఒక ఆశ ఉండేది. బట్ యాజ్ ఎ ప్లేస్ హీ ప్రిఫర్డ్ ముంబై.
బికాజ్ ఆయన హెడ్ ఆఫీస్ వల్ల ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయనకి చెన్నై తెలియదు, ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయన హెడ్ ఆఫీస్ అక్కడ ఉండేది. సో నేను అక్కడ ముంబై మా ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్ళతో అక్కడికి వెళ్తూ ఉంటే హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. చాలా సేఫ్ ప్రదేశం, గొడవ లేదు అక్కడ, ఆడవాళ్ళు 3ంటికి కూడా శుభ్రంగా జరగవచ్చు బయట. That's the way he was looking at me, which was like this. చాలా సేఫ్ ప్రదేశం. మేము ఉన్న ప్రదేశంలోనే కొన్ని అదో రకమైన జాయింట్స్ ఉన్నాయంటే మాకు తెలియదు ఆ విషయం, మాకు తెలియని కూడా తెలియదు ఆ విషయం. మేము శుభ్రంగా తిరుగుతుండేవాళ్ళం, బస్సు దిగి ఎవరిని ఇలా దగ్గరికి వస్తే వాడిని ఇలా చూసేవాళ్ళు, వాడు పక్క తప్పుకునేవాడు, ఆ రకం రోజులు అవి. కానీ తెలుగు సినిమాలు చేయాలని ఉండేది నాకు. ఇక్కడ మంచి ఆఫర్స్ ఉంటే రావలేదు. నేను వచ్చాను, కలిశాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను, ఎవరు నాకేమీ ఆఫర్ చేయలేదు. 1-2 సినిమాల్లో చెల్లెలు వేషాలు నాకు ఆఫర్ అయ్యాయి. సరే చేద్దామా వద్దా అనుకుంటుంటే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారు, ఇంత బిగినింగ్లోనూ నువ్వు అంత తొందరగా కాంప్రమైజ్ అయిపోకు, చిన్న రోల్స్కి వాటికిను వెయిట్ చేయి అని అన్నారు. ఈ లోపల మా ఫ్రెండ్స్ అంతానేమో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ రా నా ప్రాణాలు తీసేస్తున్నారు. నా కోసం రూము వాళ్ళే చూసి పెట్టారు, అన్ని వాళ్ళే చూసి పెట్టి నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆర్టిస్ట్లా? మా క్లాస్మేట్స్. అమ్మాయి అప్పటికే రాజశ్రీ ప్రొడక్షన్ తో పనిచేస్తుంది, షీ ఆల్రెడీ హ్యాడ్ వర్క్ అనమాట. మాకు లేదు కానీ అమ్మాయి దగ్గర ఉంది, తపస్య అని, రాఖీ గారితో. సరే అక్కడికి వెళ్ళాను, ముంబై వెళ్ళాను మా నాన్నగారికి, బికాజ్ హీ లైక్ ద ప్లేస్. అక్కడ వెంటనే వెళ్ళాను. వెళ్ళిన మా నాన్నగారు ఒక మాట చెప్పారు, 1 సంవత్సరం లోపల మాత్రం నువ్వు సరైన నీకు బ్రేక్ రాకపోతే నువ్వు వెనక్కి రావాలి, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ and you have to do post graduation and you have to get into a very good job somewhere. నీ కాళ్ళ మీద నువ్వు నుంచోవాలి, కానీ ముందు ట్రై చేయడానికి 1 సంవత్సరం పూర్తిగా ఇస్తున్నాను నేను. బై దెన్ 11th month లోపల నాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది, దుల్హన్ వహీ జో పియామన్ భాయ్. ఆ దుల్హన్ వహీ జో పియామన్ భాయ్ మొదలు పెట్టిన ఒక 4 నెలల్లో ఇక్కడి నుంచి క్రాంతి కుమార్ గారు రాలేదు, పూర్ణచంద్రరావు గారు వచ్చారు, ముంబై వచ్చారు మా ఇంటికి. వచ్చి అమ్మ రాఘవేంద్రరావు గారు సినిమా తీస్తున్నారు, జ్యోతి, ఎప్పుడు మొదలు పెట్టాలి, నీతోనే చేయాలి. జ్యోతి మీరు చేయాలా? మురళీమోహన్ గారు నేను చెయ్యాలి అని నేను ఇంక పిచ్చకపోయాను. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఐ రిమెంబర్ ఐ రిటర్న్ an exclusive contract with Rajshri Productions. అందుకని వాళ్ళ దగ్గర వెళ్ళాను, రాజ్బాబు దగ్గరికి వెళ్ళాను. చాలా మంచి మనుషులు వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు చేసింది. సార్ చాలా మంచి మనుషులండి వీళ్ళంతాను, మంచి సినిమా తీస్తారు బాయ్స్ వీళ్ళు, ఐ మస్ట్ గో అండ్ డూ దిస్ ఫిల్మ్ అంటే, లేదమ్మా ఐఎమ్ సో సారీ యూ కాంట్. ఈ సినిమాలో నువ్వు మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నువ్వే, మిగిలిన వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు. చాలా వరకు వాళ్ళందరూ డేట్లు 2 గంటలు 3 గంటలు ఇస్తారు, నువ్వు బయటకు వెళ్ళిపోతే మేము షూటింగ్ చేయలేము. సో ద మూమెంట్ ద షూటింగ్ ఫినిషెస్ యూ కెన్ డూ ఎనీ ఫిల్మ్. బట్ వెయిట్ చేయగలరా ఒక 4-5 నెలలు? ఇంకా అంటే ఒక సినిమా స్క్రిప్ట్ తయారుగా ఉంది, అంత తయారుగా ఉంది, ఎవ్రీవన్ ఈజ్ సో ఎక్సైటెడ్, వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు? సో జయసూద్ గారితో తీశారు, అండ్ ఐ నో ఇట్స్ సూపర్ సక్సెస్ఫుల్, సూపర్ డూపర్ హిట్ జ్యోతి. ఆ తర్వాత మురళీమోహన్ గారు ఇప్పటికి కూడా ఎప్పుడు కనిపించిన నా హీరోయిన్ కావాల్సిన అమ్మాయి ఇంకెవరితోనే వెళ్ళి చేసింది అని వెక్కిరిస్తాను నన్ను. ఇప్పుడు నేను ఆ మధ్య మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో చేశాను నేను, దాని పేరేంటిది, కుమారి శ్రీమతి అని చేశాను. అవును, కుమారి శ్రీమతిలో నా బ్యాక్గ్రౌండ్ లో ఆయన నా హస్బెండ్, నా ఫ్లాష్ బ్యాక్ లో హస్బెండ్ చూపిస్తాను, దానిలో ఆయన హస్బెండ్ అనమాట మురళీమోహన్ గారు. ఆయన చేయమంటే, లేదయ్యా ఈ మధ్య అసలు నేను సినిమాలు చేయడం మానేశాను, నేను ఎందుకు చేయడం, నేను వద్దు సార్ మీరు వస్తే మొత్తానికి ప్రాజెక్ట్ ఒక విలువ వస్తుంది, నేను చేయను అన్నారు. అని హఠాత్తుగా అడిగారంటే, ఎవరు, నా భార్యుడు దీనిలో అన్నారంట. అంటే మన తాళూరు రామేశ్వర్ గారు. సరే అయితే చేస్తాను చేశారు, ఎందుకంటే అప్పుడు హీరోయిన్కి చేయాల్సింది కానీ ఇప్పుడన్నా చేద్దాం అని. సో వి డిడ్ దాట్. ఇంకా తర్వాత సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారి మెసేజ్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, మురారికి నీ పేరు తెలుసు, నువ్వే నిన్ను చూడాలంటున్నాడు, నీ ఫోటోలు అంటే అతనికి పంపించు ఈ అడ్రస్కి అని ఆయన లెటర్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు అవి
ఇవి కాదు కదా. సరే ఆయనకి నేను ఫోటోలు ఎవరు నా ఫ్రెండ్ వెళ్తే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇటు అటు తిరుగుతూ ఉంటే వాడిని పిలిపించి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ టీవీలో మానవి ఉండేవాడు చూసారా, వచ్చి మానవి తీసి ఉంటాడు ఆ ఫోటోలు. ఓకే. అది ఆ ఫోటోలు తీసి వెంటనే అప్పటికప్పుడు పంపించాం. పంపిస్తే ఆ తర్వాత దే వర్ వెరీ కీన్ ఆన్ మీ. ఈ లోపల అక్కడ షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా మొదలైపోయింది, దుల్హన్ బేయిది. సరే ఇక్కడేమో ఒకసారి రమ్మన్నారు. వస్తే ఈ మధ్య నాకు అశ్విని దత్ గారు గుర్తు చేశారు. నీకు గుర్తుందామా, రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఇద్దరు నన్ను తీసుకెళ్లారు విశ్వనాథ్ గారి ఇంటికి. ఓకే. తీసుకెళ్లారు, కల్పించారు. వాళ్ళ విశ్వనాథ్ గారి భార్య మాకందరికి కాఫీ కూడా ఇచ్చారు. సో ఆయన అలా చూసి బాగా మనకు బాగా సూట్ అవుతుంది అన్నారు. అంతే, అందుకని నీకేం మాట్లాడలేదు. అయిపోయింది. నేను వెనక్కి వెళ్ళిపోయాను. తిరుపతిలో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు కదా, తిరుపతి వెళ్ళాను, అటు నుంచి బొంబాయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు మొత్తం షూటింగ్ ఫిక్స్ చేసుకుని ఫలానా రోజు మీరు మద్రాసు చేరుకోండి అని వచ్చారు. వచ్చి షూటింగ్ చేయడం మొదలుపెట్టాను. కానీ కారణం తెలీదు, మురారి హ్యాడ్ ఏ చీప్ ఆన్ హిస్ షోల్డర్. మొట్టమొదటి నుంచి కూడా ప్రతి దానికి నేను కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాను, మీరు గమనించి ఉంటారు. ఈ టైంలో అందరూ మాట్లాడుతున్నారు, ఆ టైంలో బహుశా చాలా తక్కువ మంది అంటే బాంబేలో ఎక్కువ ఉన్నారు కాబట్టి బహుశా నాకు వచ్చిన మొట్టమొదటి, ఎందుకంటే తెలుగులో మనం కమ్యూనికేట్ చేయలేం కాబట్టి అక్కడ హిందీ నాకు పెద్దగా వచ్చేది కాదు ఆ టైంలో. ఓకే. సో ఐ సపోజ్ ఇంగ్లీష్ బికేమ్ ద ఓకే మెయిన్ థాట్ ప్రాసెస్. ఆ రకంగా మొదలైంది. మాకు రూమ్మేట్స్ కూడా నన్ను తిట్టేవాళ్ళు, హిందీలో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు ఇప్పుడు చూసినాను. బట్ ఇంగ్లీష్ బికేమ్ ఏ వెరీ కన్వీనియంట్ లాంగ్వేజ్. ఇప్పుడు వీళ్ళందరూ అంతే. ఇప్పుడు మా అబ్బాయి మీరు గమనించండి, మా హస్బెండ్ బహుశా పంజాబీ ఇంగ్లీష్లోకి వస్తాడు. బట్ ఇంగ్లీష్ ఈజ్ ఫైనల్లీ ద ఫైనల్ లాంగ్వేజ్ అనమాట ప్రతి వాళ్ళకి కూడా బొంబాయిలో. సరే దానివల్ల కారణం తెలీదు. నేను యాక్చువల్గా షూటింగ్లో నాకు జ్యూస్లు వద్దు, నాకేమైనా ప్రత్యేకమైన కంఫర్ట్స్ వద్దు, నాకేం ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. అందరు ఏది తింటారు అదే కావాలి నాకు, అందరు ఏం కట్టుకుంటున్నారు అదే కావాలి, అందరు ఎక్కడ ఉంటారు దానిలోనే నేను ఉండాలి. కానీ హఠాత్తుగా నన్ను చిన్న చెయ్యొద్దు. నేను పెద్ద తప్పడానికి నేనేం కష్టపడటం లేదు. నన్ను ఒక రకంగా చిన్నతనంగా చూసి ఆ రకమైన భావంతో చూస్తే నాకు చిన్నప్పటి నుంచి అది లేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఈగో, ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ప్రాబ్లీ, బట్ ఐ హ్యావ్ దాట్. కాబట్టి నా ఎదురుగుండే ఎవరైనా గబుక్కుని ఎవరికన్నా తోసేయడాలు, చెప్పుచ్చు కొట్టడాలు ఇలాంటివి నేను సహించలేను. అతను చిన్న మనిషి అయినా పెద్ద మనిషి అయినా సరే నా ఎదురుగుండా జరుగుతుంటే నేను ఆగలేను. మై రియాక్షన్ ఈజ్ ఇమ్మీడియట్లీ స్టాప్ ఇట్. నేను దానికి కొంచెం ఎదుర్కొనే నాకు సాహసం ఉంది ఎక్కడైనా సరే. అంటే ఈ వయసులో కూడా అది పోలేదు ఇంకా నాకు. నా ఎదురుగుండా ఏమైనా జరుగుతుంటే నేను ఆగను. నేను దానికి డెఫినెట్గా నాకు రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఆ టైంలో ఆ వయసులో భవిష్యత్ వాళ్ళకి నచ్చలేదు చాలా మంది ఇండస్ట్రీ పెద్దలకి, స్పెషల్ గా మురారి దో హీ వాజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. మురారి అంటే కాట్రగడ్డ మురారి గారికి వాళ్ళ క్లాన్ మొత్తం వచ్చింది కదా షూట్ చేయడానికి. వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి తరహా నచ్చలేదు. ఈ అమ్మాయి ఏంటి మళ్ళా వచ్చి కుర్చీ లేకపోతే కింద కూర్చుంటుంది, గొడవ లేదు. కానీ ఎవరిని ఏమనకూడదు, ఈవిడ ఎదురుగుండా. ఈవిడంటే పెద్ద గొప్ప అనుకుంటుందా ఈ రకం. పైగా ఏదన్నా ఈ సినిమా అయిన తర్వాత కూడా కొంతమంది నాకు చాలా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్ చేశారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు సీతామహాలక్ష్మి కూడా హిందీలో చేస్తూ అది నాకు ఆఫర్ చేశారు. బట్ దేర్ యాటిట్యూడ్ వాస్ బికాస్ యువర్ ఎ తెలుగు పర్సన్ యూ షుడ్ బి మోర్ ఒబీడియంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ది స్టేట్మెంట్. నాకు అర్థం కాలేదు వాళ్ళు ఈ స్టేట్మెంటే. నాకు అక్కడ ఈ గొడవలు ఏమి ఉండేది కాదు. దే వర్ ట్రీటింగ్ మీ యాజ్ అన్ ఈక్వల్. బాంబేలో ఎక్కడ ఉండదా తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్? అట్లాంటి మాటలు ఏమి లేవు అసలు. నాతో కొంచెం తక్కువ వాల్యూ ఇస్తారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంటేమో తెలియదు నాకు, అప్పుడు లేదు. అప్పుడు మాటకు వస్తే నేను మొట్టమొదటిగా థింక్ వెళ్ళిన 4-5 నెలలకి ఎవరో స్క్రీన్ టెస్ట్ ఉందమ్మా ఫలానా 7 బంగ్లోస్ అని వెళ్ళండి అన్నారు. వెళ్ళాను, స్క్రీన్ టెస్ట్ అయింది. ఏదో చీర, అమ్మ చీరలు 2-3 ఉండేవి నా దగ్గర. ఓ చీర కట్టేసుకుని వెళ్ళిపోయి స్క్రీన్ టెస్ట్ చేసి వచ్చాను. ఆ స్క్రీన్ టెస్ట్ వాజ్ అప్రూవ్డ్. పంజాబీ సినిమాలో హీరోయిన్ కింద. ఎటు వచ్చి పంజాబీ అట్లా మాట్లాడేది, నేను చేయను బాబోయ్ అని పారిపోయాను. ఈ రకంగా ఐ డెంట్ హ్యావ్ ఎనీ రిజెక్షన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎనీ కైండ్. రోల్స్ దొరుకుతూనే ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ దట్ గుడ్ రోల్. సో కేవలం దీని వల్ల స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రామేశ్వర గారు తెలుగులో
అప్పుడు కాదు. కంప్లీట్ గా ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వల్ల తొక్కేయబడ్డారని చెప్పొచ్చు. ఏమో మరి కారణం తెలియదు నాకు. ఐ డోంట్ నో. నేను అనవసరంగా దానికి ఒక కారణం చెప్పి దీని వల్లే జరిగిందా, వన్ ఆఫ్ ద రీజన్. ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అదే కాకుండా బహుశా వాళ్ళ పద్ధతిలో నేను హీరోయిన్ గా లేనేమో. వాళ్ళకి ఒక మోల్డ్ ఉంటుంది కదా, ఇట్లాగా ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా బట్టలు వేసుకోవాలి, ఈ రకంగా తిరగాలి, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా అలా పువ్వులు పెట్టుకుని మా సీతా మహాలక్ష్మిలో హీరోయిన్ గా చూపించినప్పుడు చూసారా ఒక గెటప్, ఆ గెటప్ లో తిరగాలేమో బహుశా. నాకు అక్కడ కూడా నాకు తిట్లు పడేవి మా డైరెక్టర్ తోటి. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎ పేర్ ఆఫ్ జీన్స్ అండ్ షర్ట్, కాటన్ షర్ట్, ఆల్వేస్. నేను సినిమా చూడడానికి వెళ్ళాను, నేను మా బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ మై హస్బెండ్ నౌ. ఫిడర్ ఆన్ ద రూఫ్, టికెట్ లేవన్నారు. సరే బయట ఈరోజు థియేటర్ అనుకుంటా, ఎదురుకుండా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తున్నాం ఏంటి వెనక్కి వెళ్ళిపోదామా ఏం చేద్దామని. ఈ లోపల మా డైరెక్టర్ గారు వచ్చారు, మమ్మల్ని చూశారు. చూసి ఈ వాజ్ షాక్డ్. నా పైన కింద నన్ను చూశాడు. ఆయన చూసి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అన్నాడు. అంటే నేను టికెట్ దొరకలేదు. ఆహా అన్నాడు అని పక్క వెళ్ళిపోయి ఎక్కడో బ్లాక్ నుంచి టికెట్ కొట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మా చేతిలో పెట్టి రేపు నువ్వు ఆఫీసుకు రా అన్నాడు. ఓకే, శుభ్రంగా సినిమా చూసాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏమో రేపు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో తెగ తిట్లు నాకు. ఎంత పెద్ద సినిమాకి నువ్వు హీరోయిన్ కాబోతున్నావు తెలుసు.